వచ్చిన దేవుని బిడ్డలకు అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. దేవుని అందరికీ దీవించిన కాక. పోయిన కొన్ని దినములు నెలలు మనము మొదటి పీటర్ గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజు నుండి ఒక కొత్త విషయం మీకు చెప్పడానికి నేను సిద్ధం కలిగి ఉన్నాం. మత్తయి సువార్త నుండి మనం నేర్చుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాం. మత్తయి సువార్త 28 అధ్యాయం ఉంది. మీరు సమయం దొరికితే ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా మత్తయి సువార్త చదివితే బాగుంటాం. అది ఈ మత్తయి సువార్త గురించి కొన్ని మాట చెప్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు, స్తోత్రం, దేవునికి స్తోత్రము. 4 సువార్త ఉంది. 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, 3 లూకా సువార్త, 4 యోహాను సువార్త. 4 సువార్త ఉందండి. ఈ 4 సువార్తలు మనం నేర్చుకుంటే మనకు చాలా మంచిది. దేవునికి స్తోత్రము. ఈ మత్తయి గురించి మనం నేర్చుకోవాలి. ఈ పుస్తకము రాసిన వ్యక్తి మత్తయి గురించి మనం నేర్చుకున్నానండి. 12 అపోస్తులు ఒక అపోస్తులు అండి మత్తయి. మత్తయి సువార్త 10 అధ్యాయము 3వ వాక్యము మనం నేర్చుకుంటే చదవండి. మత్తయి సువార్త 10 అధ్యాయము 3వ వాక్యం. ఆ 12 మంది అపోస్తులు పేర్లేవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జబ్దే కుమారుడు యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఫిలిప్పు బర్తలోమయ, తోమా, సుంకరి అయిన మత్తయి. చూడండి, అతని పేరు 12 అపోస్తుల్లో ఒక ఆయన పేరు సుంకరి అయిన మత్తయి రాయబడింది. ఇంకా మార్కొస్ వార్తలు కూడా మనం చూడగలుగుతాను. మార్కొస్ వార్తలు కూడా అతని పేరు ఉంది. అది కూడా చూడండి. మార్కొస్ వార్త 3వ అధ్యాయము 18 వాక్యం చూడండి. మార్కొస్ వార్త 3వ అధ్యాయం 18 వాక్యం కూడా చూడండి. అక్కడ కూడా మత్తయి అని పేరు రాయబడి ఉందండి. 3వ అధ్యాయం 18 వాక్యములు. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమియ, మత్తయి. చూడండి, అక్కడ కూడా మత్తయి అని పేరు ఉన్నారు. మార్కు సువార్తలు కూడా, ఇంకా లూకా సువార్తలు కూడా చూడండి. 6వ అధ్యాయము 15 వాక్యం చూడండి. 6వ అధ్యాయము 15 వాక్యము. అక్కడ కూడా మత్తయి పేరు రాయబడింది చూడండి. 6వ అధ్యాయము 15 వాక్యము. లూకా సువార్త 6వ అధ్యాయం 18. అక్కడ మత్తయి గురించి అక్కడ కూడా రాయబడి ఉంది. 4 అపోస్తలుల కార్యము 1 అధ్యాయం 13వ వాక్యం కూడా చదివినప్పుడు అక్కడ కూడా మత్తయి అని పేరు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఈ 4 పుస్తకములు ఉన్న వాక్యం మీకు చదివించి వినిపించాను. ఎందుకంటే ఈ మత్తయి గురించి మీరు చూడాలి. ఏంటంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రము. ఇప్పుడు ఈ 12 అపోస్తలులు ఒక్కరండి మత్తయి. స్తోత్రం. ఇంకా ఈ మత్తయికి ఇంకొక పేరు కూడా ఉంది. అది కూడా మీరు చూడాలి. మత్తయికి ఇంకొక పేరు కూడా ఉంది. మార్కొస్ వార్త 2వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. మార్కొస్ వార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫీయ కుమారుడగు లేవిని చూచి, మత్తయికి ఇంకొక పేరు లేవి అండి. నేను చెప్పిన మాట మర్చిపోరు. ఒక పేరు మత్తయి, 2వ పేరు లేవి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈయన చెయ్యిన పని కూడా మీరు చూడాలి. ఈయన చెయ్యిన పని, మత్తయి ఏం పని చేస్తున్నారంటే చూడాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 వరకు చూడండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి. మత్తయి ఎక్కడంటే కబర్లో భూములు
శృంగరి పని చేస్తున్నారు. ఏ పని అండి? శృంగరి అంటే మీకు అర్థమైందా? పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు శృంగరి అండి పన్ను వసూలు చేసిన పని చేసిన ఒక వ్యక్తి ఏంటి? మత్తాయి అని మనము చూడగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండు పేరు, ఒక పేరు మత్తాయి అని ఎబ్రాయి భాషలో ఉన్న పేరు, మత్తాయి అని ఎబ్రి భాషలో ఉన్న పేరు. రెండు లేవి అనే పేరు గ్రీక్ భాషలో ఉన్న పేరు. మనకక్క సాధారణ ఒక పేరే ఉంది. మా పిల్లలకి మా మామగారికి 3 పేరు ఉంది. ఒకటి పేరు మూడు ఒక పేరులో 3 పేరు ఉంది. ఒకటి అబి ఉంది, ఒకటి తర్వాత ట్రిస్తా బెన్నీ. అబి పేరు, ట్రిస్తా ఒకరి పేరు, బెన్నీ అంటే 3 పేరు. ఒక పేరులో 3 పేరు ఉంది. కానీ యోధులకి ఎలాగ కాదండి, అది ఒకరికి 2 పేరు ఉన్నారు. సీమోనుకి వేరే పేరు, సీమోన్ ఉంది, పీతర్ అనే పేరు ఉంది. అలాగా మత్తాయికి కూడా 2 పేరు ఉంది. ఒక పేరు ఆయన సొంతంగా సంపాదించిన పేరు, ఆయన పేరు మత్తాయి. అది ఎబ్రాయి భాషలో ఎబ్రి భాషలో పేరు. రెండవదే లేవి అని పేరు, అది గ్రీక్ భాషలో ఉన్న పేరు. ఈ 2 పేరుకి 2 అర్థం ఉంది. మత్తాయి అనే పేరుకి ఏదైనా అర్థం తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా మత్తాయి అనే పేరు అర్థం? మత్తాయి దేవుడి గిఫ్ట్ అంటే మత్తాయి అనే పదానికి అర్థము దేవునికి వరం, వరము, దేవుని వరం అనే పేరు. సోదరుడు కొందరి పేరుకి ఏం లేదు, ఏ అర్థం లేదు. కొందరి పేరుకి ఏం లేదు, అర్థం లేదు. బైబిల్ ఉన్న ప్రతి పేరుకి ఒక్కొక్క అర్థం ఉంది. అప్పుడు దేవుడు మత్తాయి అనే పేరుకి అర్థము దేవుడు వరము. స్తోత్రం. లేవి అనే పదములకి మీకు అందరికీ తెలుసు. లేవి అనే పేరుకి అర్థం మీకు అందరికీ తెలుసానండి. లేవి అనే పేరుకి అర్థం తెలుసు కదా. లేవి అంటే యాకోబు 12 పిల్లలు, ఒక పిల్లల పేరండి లేవి. అంటే లేవి అనే పదానికి పేరు చెప్పండి. యాజకం చేసిన వారు. ఆ పదానికి అర్థము ఏమంటే కలుపడం వారు, జతపరచడం. అందుకంటే కొంచెం కలుపడం. స్తోత్రం. దేవునికి మనిషినికి ఏం చేస్తున్నారు? కలిపేవాడు. స్తోత్రం. దేవునికి మనిషినికి మధ్యవర్తిగా నిలబడిన లేవియా గోత్రంలో ఉన్న యాజకుల గురించి మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగి ఈ రాత్రి మీరు దేవుడు తెలుసుకోవాలి. మనం అందరూ దేవుడు వరములతో బ్రతికి ఉన్నాం. 2 మనము బ్రతికి ఉన్న దేవుడు బట్టి ఒకరికొకరికి ఏం చేయాలి? కలుపుకోవాలి. ఒకరికొకరికి ఏం చేయాలి? కలుపుకోవాలి. కలుపుకుండా మనం విడదీయకూడదు. ఒకరికొకరికి ఏం చేయకూడదు? అందరికి అదే ఇష్టం. ఒకరికొకరికి ఏం చేయాలి? చెప్పి ఏదో చెప్పి విడదీసిన పని. కానీ మనం అలాంటి పని చేయకూడదు. మన పని విడదీయని వాడికి ఏం చేయాలి? మళ్ళీ కలిపేవాడిగా మారాలి. అందుకంటే గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలిగి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన ఏంటి ఇది చెయ్యిన పని గురించి మీరు చెప్పారు. ఏ పని చేస్తున్నారు? శృంగరి పని చేస్తున్నారు. నీకు కోసం వార్త 15వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. నీకు వార్త 15వ అధ్యాయం 1-2 వాక్యం. 15. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా సుంకరులు పాపులు. ఇప్పుడు సుంకరి అనే పదము మీరు మర్చిపోకూడదండి. దేవుడి దగ్గరికి సుంకరి వచ్చారు, పాపులు వచ్చినట్టుగా వాక్యం వినడానికి వాళ్ళు వచ్చినట్టుగా బైబిల్ రాయబడింది. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వాక్యం చూడండి. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. సుంకరి కూడా ఎలాగ చేస్తున్నారు? ప్రేమించిన వారిని ప్రేమిస్తున్నారు. అదే సుంకరి కూడా మనమందరూ ఎలాగ ప్రేమిస్తున్నారు? నన్ను ప్రేమిస్తే నేను ప్రేమించాను. అలాగే కదా అందరూ. అలాగే కాదండి. క్రైస్తవ జీవితము అలాగే కాదు. దేవుడు మనకి ఎలాగ ప్రేమించారు? దేవుడు మనకి ఎలాగ ప్రేమించారు?
రోమన్ పత్రిక 5:10. మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం శత్రువులుగా ఉంచినప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు? ప్రేమించిన వాడు సుందరి కూడా ఎవరు చేస్తున్నారు. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. మనమందరూ శత్రువులుగా ఉండినప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం. అలాగా దేవుడి బిడ్డలు కూడా మమ్మల్ని ప్రేమించిన వాడిని ప్రేమించకుండా మనకు ఎదురుగా ఉన్నవాడు, ఎదురుగా మాట్లాడండి, ఎదురుగా ప్రవర్తించిన వాడి గురించి ఆడికి ఎక్కువ ఏం చేయాలి? ప్రేమించాలి. అప్పుడే ఏదైనా ప్రేమ మనలో వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఎవరైనా కోపపడి నీతో మాట్లాడింది అనుకో, అటువంటి వాడికి మీరేం చేయాలి? అటువంటి వాడికి ప్రేమించాలి, అటువంటి వాడికి ప్రేమించాలి. అదే ఏసై ప్రేమ నీలో ఉంటున్నట్టుగా. శృంగరిలో ఏసై వాక్యం వినడానికి వచ్చారు. 2 శృంగరిలో దేవునికి స్తోత్రము. ప్రేమించిన వాడికి ప్రేమించిన వాడు దేవునికి స్తోత్రం. ఇంకా మత్తయి సువార్త 18:17 వాక్యం చూడండి. మత్తయి సువార్త 18:17 వాక్యం చూడండి. ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఈ సంగతి ఎందుకు రాయాలంటే మీకు తెలుసు కదా. ఈ సంగతి ఎందుకు తెలియాలంటే కొన్ని 15 నుండి చదవండి. 15 నుండి చదివితే మీకు కూడా మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతియు సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగము మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఈ సంగతి మీరు బాగా తెలిసారు. సంఘంలో ఒక ప్రాబ్లం ఉంటే ఏమనగాలి? ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఎవరైతే సంఘ కాపాలి, లేకపోతే సంఘంలో ఎవరితో ప్రాబ్లం ఉంటే వారు ఏం చేయాలి? ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గరికి ఏం చేయాలి? ఫస్ట్ మాట్లాడాలి. వాళ్ళిద్దరు ఏం చేయాలి? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తమ్ముడు లేకపోతే చెల్లి నానేదో నీతోనే మాట్లాడారు, అదే క్షమించమని చెప్తున్నప్పుడు ఆ సహోదరి కానీ నీ మాట ఏం చేయను, వినడు అని చెప్తే నీ ఇంకా మళ్ళీ ఇద్దరికి తీసుకొని వెళ్ళాలి. ఇద్దరికి ఏం చేయాలి? ఫస్ట్ నీ ఏం చేయాలి? ఒంటరిగా వెళ్ళాలి. రెండవది 2-3 తీసుకొని వెళ్ళాలి. 2-3 వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు? 2-3 మాట కూడా వినలేకపోతున్నారు. మూడవది సంఘములకు తెలియవలసి, సంఘముకి తెలియవలసి సంఘం నుంచి కొందరు వెళ్ళి ఆ సహోదరి కానీ సహోదరులతో ఏం చేయాలి? మాట్లాడాలి. అప్పుడు ఆ సహోదరి కానీ సహోదరు కానీ వినకపోతే వారు నేను ఎలాగా ఉండాలి? నేను కాదు, సుందరిగాను అన్యులుగాను ఉన్నారట. దేవుడికి స్తోత్రం. మన మాట ఎలాగా చెయ్యలేదు. నీకైతే అర్థం అవ్వలేదు. దేవుడికి స్తోత్రం. ఒకటిగా చెల్లాలి, ఆ తర్వాత 2-3 చెల్లాలి. మూడవది ఏం చేయాలి? సంఘం వెళ్ళి మాట్లాడాలి. సంఘం కూడా మాట వినలేకపోతే ఆడికి నీకే సంబంధం లేదు. ఆడి దేవుడి దృష్టి నుంచి నీ దూరంగా వెళ్ళిపోరు. వేరే చర్చికి వెళ్ళొచ్చు కానీ ఆ విశ్వాసి సంఘానికి అన్యులు గాని సుందరి గాని ఉంటాం. స్తోత్రం. పరిమితి ఎక్కడికి వెళ్ళొచ్చండి. ఏదైతే చర్చకి వెళ్తున్నారు, ఇక్కడ రాజరాజు వేరే చర్చకి వెళ్ళిపోతే పాస్టర్ గారు వెళ్ళారు, కొందరు వెళ్ళారు, మాట వినలేదు అనుకో, ఆ వ్యక్తి ఎలా ఉంది? అన్యులుగాను. కానీ ఆ సంఘంలో వెళ్ళినప్పుడు చెప్తున్నాడు తమ్ముడు అంటే పిలుస్తున్నారు. కానీ దేవుడి దృష్టిలో అన్యులు కానీ సుందరి గాని ఉన్నట్టుగా బైబిల్ రాయబడిన సంఘపడ్డారు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. అంటున్నారు వేరే సంఘంలోకి వెళ్ళిపోతే ప్రోడు లేదు, దేవుడు నా మాట వింటున్నారు, మాది వింటున్నారు. నేను సంఘంలో సభ్యులుగా అక్కడ ఉన్నారండి. కానీ అక్కడ నీ ఉన్నారు కానీ ఇక్కడ నీ ఏం చేయలే. ఈ సంఘంతో నీకున్న సంబంధం కదా, ప్రోగ్రాం నీ ఏం చేయలేదు.
ప్రోగులో నేనేం చేయలేదు, పరిగణించలేదు. ప్రోగులో ఏం చేయాలి? పరిగణించాలి. పరిగణించకుండా ఏ సంఘములకు వెళ్తున్నా కానీ దేవుడు వాక్యాడు సొంగని అన్యుడుగా ఉండినట్టుగా బైబిల్ చెప్తున్నా చెప్పిన కాదు. ఇది యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. ఇది దేవునికి స్తోత్రం. చెప్పొచ్చు కదా, దేవునికి స్తోత్రం కలిగి. ఓకే, ఇది మనము ఇంకా మళ్ళీ మనం చూడగలుగుతున్నారు అంటే దేవునికి స్తోత్రం కలిగి. ఇది చూడండి, ఈ సుందరి గురించి రాయబడిన విషయం అంటే మత్తయి సువార్త 21 అధ్యాయము 31 వరకు చూడండి. 21 అధ్యాయం 31. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా యేసు వారికి చెప్తున్నారు అంటే సుంకరులను వేశ్యలను వేశ్యలు నీకంటే ముందుగా. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? యూదులకి చెప్తున్నారు. వారేం చెప్తున్నారే, మనం అందరు అబ్రహాము సంతానం అని అనుకున్నారు కానీ జీవితంలో ఏం చేయలేదు. పాప స్వభావం విడిచిపెట్టలేదు. పాపం విడిచిపెట్టలేదు కాబట్టి యేసు చెప్పారు, సుంకరులు వేశ్యలు దేవుని రాజ్యం ఏమవుతుంది అది ప్రవేశించదు. వాళ్ళెందుకు ప్రవేశించారు? అది ఒప్పుకున్నారు. నేను చేసిన తప్పుగా పాపి అని ఒప్పుకున్న కాబట్టి ఎక్కడికి ప్రవేశిస్తున్నారు? మనకున్న ప్రాబ్లం ఏంటండి, నాకు మీకు అందరికి ఉంది ఇది రోగం. ఏది చెప్పండి, ఒప్పుకోండి. చూడండి, దేవుడు అవ్వకి పిలిచి అడిగారు, నీ వృష ఫలము తిన్నావా అంటే అడిగినప్పుడు వెంటనే ఏం చేశాడు? అవ్వకి చెప్పారు. అవ్వకి అడిగారమ్మా నీ వృష ఫలం తిన్నావా అని అడిగినప్పుడు ఏం చెప్పారు? సర్పం నాకు. సరే, ఆదామునికి అడిగినప్పుడు ఆదాము చెప్పారు అంటే ఎవరి మీదకి నేరం మోపారు? దేవుడి మీద. నీవు ఇచ్చిన దేవుడి మీద. అవ్వ ఎవరి మీదకి? సర్పం మీద. ఆదాము ఎవరి మీదకి? దేవుడి మీద. దేవుడు పాపం పిలిచాడు కదా, నైనా నేరంట అడిగినప్పుడు ఏం చేశారు? ఆడుకోగలరు. వీడిద్దరి కంటే కాస్త పశ్చాత్తాపం ఉంది. పశ్చాత్తాపం లేదు, కాస్త అడిగిన దానికి జవాబు చెప్తుంది. ఫౌండేషన్ కలిగిపోతుంది. అది పాముకి పశ్చాత్తాపం అని లేదు, అడిగిన దానికి జవాబు పశ్చాత్తాపం రాదు. దేవునికి స్తోత్రం. ఈ నేరం మోపులది అడగండి. అంటే మీరు అడగండి, సౌలుకి పిలిచి అడగండి. ఈ మేకలకి తర్వాత ఈ ఎద్దులకి ఎందుకని తీసుకొని వచ్చానని అడిగితే ఆడేం చెప్తుంది? ఇది దేవుని బలి కోసం తీసుకొని బలి అర్పణ కోసం తీసుకొచ్చి. నేను ఇప్పుడు చెప్పినాను, మొదటి సమయం 15వ అధ్యాయం మీ ఇంటికి వెళ్ళి చదవాలి. అన్ని చదవడానికి మీ ఇంటికి సమయం లేదు. అప్పుడు ఆడేం చెప్పారు? యాగర్పణ కోసం తెచ్చినవని. అంటే దేవుడు ఏం చెప్పారు? సమయంలో చెప్పారు, అమాలికున్న ఏదైనా వస్తు పిల్లలు కానీ పశువులు కానీ మొత్తం ఏం చేయాలి? చంపేయాలండి. మంచిది తీసుకొని చూసుకొని ఇంటిని పెట్టారు. పెట్టినప్పుడు ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చినప్పుడు సమూలు ఇంటి నుండి ఏ స్వరం వచ్చింది? పశువుల మేకల శబ్దం వినిపిస్తుంది. అప్పుడు సమూయేలు అడిగి ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ సౌండ్ అనేది సమూయేలకి తెలిసిపోయింది, ఇది దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమాలేకుల దగ్గర నుంచి తీసుకొచ్చిన. ఈ ఎర్ర సముద్రం దాటి వచ్చిన పశువులు ఏడుపుని కొంచెం తేడా ఉంది. అర్థం అయితే లేదండి. ఎర్ర సముద్రం దాటి వచ్చిన అనంత దేశంలోని ప్రజలు వచ్చినప్పుడు కానీ ఉట్టి చేత వచ్చారని అనుకున్నారా? పశువులు మేకలు అన్ని తీసుకొని వచ్చారు. ఆ మేకలకి ఏముంది? శబ్దం వేరేగా ఉంటది. ఒక వేరే శబ్దం ఉంది, కానీ అమాలేకుల మేకలకి వేరే శబ్దం ఉంది. అర్థం కాలేదు వాళ్ళకి. ఎర్ర సముద్రం దాటుకొచ్చిన పశువులు ఉన్నాయి కదా, ఐగుప్త దేశం నుంచి దాటుకొచ్చిన వాటి శబ్దము అదే రీతిగా పరాయి దేశంలో ఉన్న పశువులకు ఉన్న శబ్దం వేరేగా ఉంటది. రక్షణ పొందిన దేవుడు ఉంటుంది శబ్దము, రక్షణ పొందలేని వాడి శబ్దం తేడా ఉందా? అదే నేను చెప్తున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే అడిగితే ఇదందుకు నేను తీసుకొని వచ్చిన దేవుడు కొరకే అని చెప్పాలి కదా. నేను
నీ చెప్పిన మాట వినలేదు, తెచ్చి వచ్చారని చెప్పాలి కదా. ఆడు నేరం ఎవరి మీదకి వచ్చారు? దేవుడి మీదకి. ఇది పెద్ద యాజకుడు. ఇశ్రాయేలు ప్రజలు మొదటి యాజకుడు ఎవరండి? ఆరోన్ నుంచి మోసే ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి పైకి వెళ్ళి 4 రోజు దేవుడు కొన్ని కూలి కూర్చి ఎవరు ప్రార్థన చేసినప్పుడు రెండు పలకలు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి పలకలు పట్టుకొని కిందకి దిగి వచ్చినప్పుడు లోయలో ఏం జరుగుతున్నది? అల్లరితో అల్లాడితో పాట ఆట పాట అన్ని చేసినాడు. స్తోత్రం. అప్పుడు మోసేని చేశారు. ఆ చేతిలో ఉన్న 2 పాట నేల మీద పట్టారు. ఎందుకు పగలబట్టారు? మొదటి ఆజ్ఞ ఏంటండి? అయ్యో నీవు తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. నీ తప్ప వేరే దేవుడు మొదటి అదే వేసాడు. ఇజ్రాయిల్ వరకు వేరే దేవత ఉంది. ఇప్పుడు ఏది పలకలో రాసింది నీవు తప్ప వేరే దేవుడు ఉండకూడదు. పలక పలక కొట్టారు. అప్పుడు వీరికి వేరే దేవత ఉంది. ఐగుప్త దేశం నుంచి మమ్మల్ని రప్పించిన ఎవరండి? ఈ దూడే దేవుడే. ఈ దూడే అంటే ఈ దూడే దేవుడే. ఏది ఐగుప్త దేశం నుంచి మమ్మల్ని తోడుకొచ్చినది రప్పించిన ఈ దూడండి. ఆడే నడవలేదు. ఈయనకి ఎలాగ నడిపిస్తానండి. అప్పుడు మోసే వచ్చాడు. గారిని ఇది చేశారు అని చెప్పినప్పుడు ఏం చెప్పారు? ఈ ప్రజలు వచ్చారట. ప్రజలు వచ్చి దేవుడికి అడిగిన కాబట్టి నేను చేశాను. ఇక్కడ బాబు నీ చేశారా అని అడిగితే నీ ఏం చెప్పాలి? అయ్యో నా తప్పు చేశారని చెప్పాలి. తప్పు ఎప్పుడు కూడా మనుషుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలకి ఒక్క విషయం నేను చెప్తానండి. తప్పు అయిపోతే ఏం చెప్పాలి? అది సరి అయిన దేవుని బిడ్డ, సరి అయిన ఆత్మీయుడు. సోదరు, ఈ తప్పుకొని మాట్లాడిన వాడు సరి అయిన వాడు కాదు. ఆడి జీవితం మొత్తం ఎలాగా కప్పుకొని అంటే దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు దగ్గరికి వచ్చి ఆ ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పినప్పుడు ఆ మనుషుడు నువ్వే చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నా కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. ఆ ఒప్పుకున్నా కాబట్టి దావీదు గురించి దేవుడు ఏం చెప్పారు నీకు తెలుసా? దావీదు సింహాసనానికి యేసయ్యకి ఇస్తామని చెప్పారు. దేవునికి అంత గొప్ప స్థాయిలోకి ఆయనకి మారడానికి ఉన్న కారణం ఆయన చేసిన పాపం. ఆమె చెప్పండి, మనం ఏదైనా చేసిన పాపము ఒప్పుకుంటే అది మనము ఒప్పుకుంటున్నప్పుడు మనం అనుకున్నారు. ఒప్పుకుంటే మనం అందరి మధ్యలో ఏమవుతున్నారు? కింద పరిచి అవమానపరిచి ఉన్నారని అనుకున్నారు. కానీ దేవుడి సమక్షంలో నువ్వే మంచి నిర్ణయం ఉన్న వ్యక్తి. దావీదు గురించి ఎలాగ చెప్పుతున్నారు కదా. దావీదు ఎటువంటి వాడంటే హృదయానుసారమైన మనుషుడు. దేవుడికి స్తోత్రం. పాపం అందరిలో రావచ్చు, కానీ చేసిన పాపం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తప్పుకుంటే ఒప్పుకోవాలి. ఇది సామెతల పుస్తకం ఒక మాట ఉంది కదా, మీకు అందరికీ కంఠస్వరం ఉంటారు. పాపం 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 ఒప్పుకున్నవాడు, అతిక్రమ దాచిపెట్టేవాడు అది ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతున్నాడు? చెప్పాలి, చేసినది నీ ఒప్పుకో. అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? తండ్రి తల్లి వర్ధింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పడితే కొందరు కదా అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగి అలాగే వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోతున్నారు. అదే దేవుని బిడ్డగా దేవునికి స్తోత్రం కలిగి చెప్పిన మాట శృంగరి వాళ్ళను ఒంటి రాను అని యేసు ప్రభు చెప్పారు. స్తోత్రం. ఇంకా శృంగరి గురించి బైబిల్ చెప్పిన మాట మీరు వినండి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వాక్యం ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వాక్యం. ప్రార్థనకి వెళ్ళిన ఒక విషయం. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా
నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని శృంగరి పలికెను. చేసిన ప్రార్థన మీరు చూడండి. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. ఎవరండి? ఒకటి పరీక్షలు, శృంగరి. పరీక్షలు ఏం చెప్పారు? వారానికి 2 మార్లు ఉపవాసం ఒకటి నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుదాము. రెండు ధైర్యం ఉందా? 3 చర్చికి వెళ్ళిన వాడు. ఈ సంవత్సరం వల్ల ముందుగా ఈయన 3వ చర్చికి వెళ్ళిన వాడు. 4 ప్రార్థన చేసిన వాడు. 4 ప్రార్థన చేసిన వాడే. స్తోత్రం కలిగి. ఎవరు? కానీ శృంగరి ఏది ఇవ్వలే, చర్చికి వెళ్ళలే, ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. అని ఇప్పుడు వస్తున్నారు దేవునికి స్తోత్రం. అది ప్రార్థన ఏంటండి? ఎక్కడికి చూడలేదు, అక్కడ చూడకుండా ఎక్కడ చూశాడు? కిందకి చూశారంటే తన తాను చూస్తున్నారు. ఏంటి? తనలోనికి చూసినప్పుడు మొత్తం చెప్పారు. అది తనలోనికి చూసినప్పుడు మొత్తం వస్తుంది. పాపి అని. స్తోత్రం. ఇప్పుడు నేను స్తోత్రం, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రోజుకి చూస్తుంటే రోజేలుండే తప్పే తెలిసిపోతుంది. రోజుకి చూస్తుంటే రోజులోనే తప్ప తెలిసిపోతుంది. నాలోని చూసినప్పుడు ఏమవుతుంది? నా తప్పులు మనకు కనబడతాయి. అవే కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగి. ఆ సుందరి ప్రార్థన సూపర్ ప్రార్థన అయితే దేవునికి స్తోత్రం కలిగి. చెప్పండి. ఆ సుందరి ఎలాగ ఇంటికి వెళ్ళారు? ఆనందముతో నీతిమంతుడుగా ఎంచబడి ఇంటికి వెళ్ళిపోయారు. నీతిమంతుడుగానే అని అనుకున్న వారు నీతిమంతుడుగా ఎంచకుండా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ప్రాయ సుందరి ఏం చేశారు? నీతిమంతుడుగా ఎంచబడి ఇంటికి వెళ్ళిపోయారు. స్తోత్రం. ఇది సుందరి గురించి లోకసు వార్తలే కదండి. 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. సుందరి చేయన పని. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరిని వద్దనైనాను అన్యాయముగా దేనినైనా. అది శృంగరి ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఈ జక్కయ్య ఏ పని చేసినవాడు? అసలు చేసినవాడు. అప్పుడు అసలు చేయని వాడు ఎప్పుడు ఎలాగ చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. న్యాయం బలాత్కారము ఏది విధేయన అయ్యారు కానీ దోచుకోండి. డబ్బు కావాలి. ఏది విధేయన అయ్యారు కానీ కొందరు అలాగ అనుకున్నారండి. డబ్బు రావడానికి ఒక విధం ఉంది. ఆ విధం మీద మాత్రమే డబ్బు రావాలి. డబ్బు రావాలి. దేవునికి స్తోత్రం. సంపాదించాలి. అన్యాయంగా సంపాదించిన డబ్బుల గురించి బైబిల్ చెప్పుతున్నాడు. ఇరమియా గ్రంథం కదా. ఇరమియా గ్రంథము 17:13 అవుతుంది చూడండి. 11 కదా. 11 17 11. ఇది ఈ వాక్యం అన్ని అండర్లైన్ చెయ్యండి. ఒక జాగ్రత్త చేశాను. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకున్నవాడు పెద్దగా గుడ్డుడు. ఏమంటే మీకు అది అర్థమైందా? అన్యాయముగా డబ్బు సంపాదించువాడు, న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించిన వాడు తాను పెట్టలేని గుట్టుల మీద పొదిగి కూర్చున్నట్టు. ఎవరు తాను పెట్టలేదు గుట్టుల మీద పొదిగి కూర్చున్న వాడు ఎవరండి? కవచి పెట్ట ఎవరు? కాకి అండి. ఈ కాకి ఏం చేశాడంటే, కాకి గూడులు ఎవరు వచ్చి గుడ్డు వేస్తుంది? కోకిల. కోకిల ఎప్పుడు ఏం చేయను? గూడు పెట్టి ఈయన ఎక్కడ వేశారు? వేరొకడు గూడులు ఏం చేస్తున్నాడు? గుడ్డేసాడు. కాకి అనుకున్నాను ఈ గుడ్డు నాదే 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 అని కూర్చి ఇదేమి చేస్తున్నారు. అది మీద కూర్చి కొన్ని రోజుల తర్వాత 21 రోజుల తర్వాత ఆ కూర్చొని తర్వాత ఇది వస్తుంది. ఎవరు? కోళ్ళే వస్తుంది, కాక పిల్లలు కూడా వస్తుంది. అడిగి అన్నం పెట్టి కొన్ని దినం తర్వాత కాకే ఎలాగెళ్తారు అలాగే చెప్పినప్పుడు కోవిల ఎవరికి? కాకి చూసారు.
నీ నా మీద పొదుగులించారు. అలాగా డబ్బు ఎగిరిపోతుంది. న్యాయ విరోధంగా హల్లెలూయా. ఆస్తి సంపాదించిన వాడే బిడ్డ వలన ఉన్నారు. తల్లి, తండ్రి, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, ఎవరి డబ్బు కింద పడిన కానీ నేను తీసుకొని ఇంటికి రాకూడదు. హల్లెలూయా. కొద్ది కష్టం హల్లెలూయా చెప్పడం. కింద పడినది కానీ నేను తీసుకొని అది నీ డబ్బు కాదు, అది అన్యాయంగా ఉన్న సొమ్ము. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు కోసం డబ్బు ఇస్తున్నారు, తీసుకోవద్దు, అది అన్యాయం డబ్బు. అది ఎందుకు డబ్బు ఇచ్చారు? అది అన్యాయం డబ్బు. అది ఓటు వేయడానికి ఐడెంటిటీ కార్డు ఉంటే చాలు, ఓటర్ కార్డు ఉంటే చాలు. అలాగే తీసుకొని నీ ఇంటికి వచ్చిన అనుకో, అన్యాయంగా సంపాదించిన ఇంటిలో ఉండకూడదు. అలాగే ఇంటిలో ఉంటే ఆ డబ్బు ఒక్కరోజు కోగిల కూగినట్టు కూగి కూగి ఎగిరిపోతారు తల్లి. కూసి కూసి ఏమవుతుంది? ఎక్కడికి? అదే డాక్టర్ దగ్గరికి కానీ ఎవరి దగ్గర దేవునికి దేవునికి గట్టిగా చెప్పాలి. ఇప్పుడే నా సమస్య, నేను అప్పుడు సమస్యలు ఉండేది ఏముంటుంది అది. అప్పుడు ఆ సమస్యకి నాకు 150 మార్కెట్స్ ఉంది. అప్పుడు ఒక నెలకి 4 లక్షలు వస్తున్నారు చేతికి. ఇప్పుడు నా భార్య అప్పుడే చెప్తున్నట్టు, నా పిల్లల మీదకి శాపం తెచ్చి రాగలను, నా పిల్లల మీదకి ఏం చేయకూడదు అని అర్థం. నీకు అర్థమైందా? అర్థం అవ్వలేదు. అదే నా తోడుగా ఉన్న ఒక అతను 3 సంవత్సరాలు ఎవరికంటే సపోర్ట్ ఇవ్వలేదు, మొత్తం దాచిపెట్టారు. దాదాపు 2 కోట్ల రూపాయలు దాచిపెట్టారు. నా మాత్రం ఏం చేసి దాచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. నాకై ఇప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంది. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏమంటే, దైవ జనాలు, దేవుని బిడ్డలు, స్తోత్రం చెప్పండి. సుందరికి అది ఏం లేదు, ఏది లేదు. ఎవరికైనా కూడా మోసం చేసి సంపాదించదు. అవును కదా? ఎలాగ చెప్తున్నాను? రాయగడలో చేప అమ్మిన కొందరు ఉన్నారండి. లేకపోతే మీరు ఎక్కడ చూస్తున్నారు? కొనినప్పుడు మీరు త్రాసులు ఎక్కడ చూస్తుంది? మీరు పైకి చూసిన కూడా తక్కువ, చేపకే చూస్తారు. ఇక్కడ ఏది ఎక్కువ ఉంది? అదే ఏది కొనినప్పుడు ఎక్కడ చూడాలి? కాటాకి చూడాలి. పైన ముళ్ళు ఉంది కదా, అక్కడ చూడండి. ఆ ముళ్ళు చూడండి, వేరే ఎక్కడ చూడదు. ఆడు నిన్ను ముఖం చూసారో ముళ్ళు తీయాలి. నేను చెప్తున్నామ్మా, నీకు డబ్బు కావాలండి, ఒక 5-10 తీసుకో. కానీ ఐదారు వచ్చింది, ఐదారు వచ్చింది, 2 ఎక్స్ట్రా కూడా ఇస్తారు. ఎక్స్ట్రా ఏమవుతో న్యాయంగా ఇస్తే చాలు. స్తోత్రం కలిగింది. అయ్యో అక్కడ బీరకాయ అమ్మినవాడు ఉంది, ఏ కాయ అమ్మినవాడు అంటే అందరూ మోసం చేసి ఇలా తిప్పుతున్నారండి. ఈ ముళ్ళు మిరపకాయలు అమ్మడానికి ఎక్కడ గుంటూరు నుంచి వస్తున్నాడు, గుంటూరు నుంచి వచ్చి ఆ ముళ్ళు తోలుతున్నా. ఓ అప్పుడు మీరు చూసినప్పుడు ఎక్కడ మిరపకాయ కిందకి వెళ్ళిపోయి రమ్మో ఎక్కువ దొరుకుతుంది. ఎక్కువ కాదు తల్లి. హలో దేవుడికి అంటే నీ షాప్కి వెళ్ళి సామాను కొన్నాడు. పార్వదేవుడు కూడా ఎలాగ జరిగింది. 500 ఇచ్చినాడు, 200 కొన్నారు. 500 ఇచ్చినప్పుడు నాకెంత ఇచ్చారు? అరేంజ్ చేశాడు, 600 తిరిగి ఇచ్చాడు. నేను చేసిన అప్పుడు కరెక్ట్ అయిందా? కరెక్ట్ అయిందండి. సరే అప్పుడు ఈ రోజు ఎక్కువ డబ్బులు దొరికిందిరా అని కరెక్ట్ కాదట. నేను చెప్పిన నీ ఎందుకు కూర్చున్నారంటే సరిగ్గా చూసుకోవాలి. అదే క్షమించండి సార్, నీ డబ్బు నాకు తర్వాత అప్పుడు తీసుకోవాలని చెప్పాను. ఇది రాయగడలు కూడా, ఈ పార్వతులు కూడా ఎలాగ జరిగింది. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పచ్చు. మనకు అలాంటి డబ్బు శాశ్వతం కాదు. దేవునికి స్తోత్రం. ఈ శృంగరి ఎలాగ చేశారు? ఎవరు శృంగరి పని మోసం చేయడం. ఇప్పుడు చర్చలు కూడా శృంగరీలు పెరుగుతున్నారా లేదా మీకు ఒక డౌట్.
అర్థం అవ్వలేదండి. హల్లెలూయా రాలేదంటే డౌటే. హల్లెలూయా. తెల్లని మార్గములు వచ్చిన డబ్బు మాత్రం నీ ఇంటిలో కానీ నీ పిల్లలు కానీ ఉంచండి. అది ఎప్పుడు కూడా నాశనం. ఒకవేళ నాశనం అయింది అనుకో, డబ్బులు నీ చేతికి తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్ను అందరూ మోసం చేయొచ్చు కానీ నీయే చేయకూడదు. ఎవరిని మోసం చేయకూడదు. ఎవరిని మోసం చేయకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని అప్పుడు సుందరి పని ఏంటంటే అన్యాయం చేయడం. అప్పుడు అదే నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక కలిగట్టిగా దేవుని స్తోత్రం అదే చెప్పండి. ఇది మత్తాయి గురించి మనం తిరిగి వస్తాం. సుందరి గురించి నేను కొన్ని మాటలు చెప్పాను. ఇది మత్తాయి గురించి చూడండి. మత్తాయి సువార్త 9 అధ్యాయం 9 వాక్యం చూడండి. ఆయన దేవుడు పిలిచిన ఆ పిలుపు ఒకసారి వినండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తాయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా ఆమె చెప్పండి ఒకటి. ఏం చేసుకొని కూర్చున్నప్పుడు పిలిచారు? మెట్ట దగ్గర కూర్చున్నాడు. సుందరి పని చేసుకున్నారు. ట్యాక్స్ కలెక్టర్ బూత్. యేసు చూసేది. దేవునికి స్తోత్రం. యేసు ఒక వ్యక్తికి చూసాడు అనుకో, ఈ రోజు కానీ ఎటువంటి కానీ యేసుకి దగ్గరికి వస్తాం. హల్లెలూయా. యేసు చూసిన వాడు ఎవరైనా ఉంటే నీ ఎక్కడికి వెళ్ళిన కానీ ఒక దినములు యేసు దగ్గరికి నీ ఖచ్చితంగా వస్తుంది. దేవునికి కాక ఏసయ్య చూసిన ఆయన కానీ దేవుడి దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం కాక దేవుడికి స్తోత్రం. రెండవది యేసు చూసాడు. రెండవది ఆయన ఒక చోటలు కూర్చున్నారట. ఒక చోటలు కూర్చున్నారు కదా, అలా ఉంది కదా అక్కడ. ఒక చోటలు ఏం చేస్తున్నారు? కూర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. మూడవది యేసు చెప్పారు, నన్ను ఏం చేయాలి? వెంబడించమని చెప్పారు యేసు. దేవునికి స్తోత్రం. యేసు చెప్పారు, నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఆ పిలుపు విన్న వెంటనే లేచారు ఆయన. దేవునికి స్తోత్రం. యేసును వెంబడించిన వాళ్ళు ఏం చేయాలి? ఇంకా నీ కూర్చోకూడదు, లేకండి. కూర్చోడానికి సమయం ఇది కాదు. దేవునికి స్తోత్రం. వెనకని వెంబడించాలి. వెంబడించి ఏం చేశాడు? అనుగమించాడు. ఆయనకి ఏం చేశాడు? వెంబడించాడు. యేసయ్య ఎక్కడ వెంబడించి అప్పుడు పని ఏమైంది? పని పోయింది కదా. ఏ పని? ఆ సుందరి చేసిన పని పోయింది. అది పోయినప్పుడు ఈ పని దొరికింది. ఏ పని? యేసయ్య తోడుగా తిరిగిన పని దొరుకుతుంది. ఇప్పుడు వరకు సుందరి పని చేసిన మత్తాయి గారు ఇప్పుడు ఏం చేసిన? అపోస్తలుగా మారింది. స్తోత్రం చేయండి. అపోస్తలుడు సుందరి పని చేయను. సుందరి పని చేసిన వాడు అపోస్తలుగా మారిపోతుంది. చెప్పొచ్చు. యేసును వెంబడించిన వెంటనే ఈ మత్తాయి చేసిన పని మీరు చూడాలి. 10, 11, 12 9 అధ్యాయం 10, 11, 12. యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. సుందరి మారు మనసు ఉంది. యేసయ్యకు వెంబడించిన వెంటనే చేసిన పని ఏంటి? ఇంటిలో ఒక బిందు సిద్ధపరిచేది. దీని ముందుకు సుంగిరి ఇంటికి ఎవరు వచ్చినవాడు? డబ్బు పన్ను కట్టిన వాడు వచ్చినవాడు, మోసం చేసిన వాడు వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యకి తెలిసిన తర్వాత ఆ ఇంటి యేసయ్య కోసం తెరవబడింది. తెరవబడిన బావిలు వచ్చింది. తన
అనేకులు వచ్చారు. అనేకులు వచ్చారు. ఇంకా పరీక్షలు కూడా వచ్చారు. మారు మనసు పొందడానికి కొందరు వచ్చారు, మారు మనసు పొందడానికి ఇష్టం లేదు వాళ్ళు కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది గట్టిగా దేవునికి స్తోత్రం, స్తోత్రం. సూపర్ అంటే కదా. మారు మనసు పొందిన తర్వాత ఇంట్లోకి ఒక బోధన పెట్టి అందరికి పిలిచి సంతోషించడం మంచిది కదా. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన ఆ మేకకి తిరిగి పొందినప్పుడు ఆయన ఏం చేశారు? ఊరు వాళ్ళకి అందరికీ పిలిచి, ఈ ఊరు వాళ్ళకి అందరికి పిలిచి ఏం చేశారు? ఆయన కూడా సంతోషించారు, విందు చేసుకొని సంతోషించారు. అక్కడ 3 విధములున్న సంతోషం ఉంది. మీరు ఏంటి తెలియదు. అది ఏది? ఆ 100 మేకలు కొన్ని 3 విధముల సంతోషం ఉంది. ఇంటికి చూడండి. స్తోత్రం. అదే చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఏసై ఇంటికి వచ్చినప్పుడు అందరూ సంతోషం. జక్కే గారు ఏసైకి పిలిచినప్పుడు ఏమైందండి? ఇంటికి ఏమైంది? సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ ఇంటికి ఎంతవరకు రక్షణ లేదు. ఇప్పుడు ఏసై వచ్చినప్పుడు ఆ ఇంటికి ఏమైంది? రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. మత్తాయి అపోస్తలుల కార్యము 1 అధ్యాయము 13, 14 వాక్యం చదివినప్పుడు 120 మంది మనుషులు ఏం చేశారు? పెంటెకోస్తు దినం కొరకు 10 దినములు ఏం చేశారు? ఎదురు చూశారు. 10 మంది ఏం చేశారు? ఎదురు చూసారు. దానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగడానికి. అప్పుడు అపోస్తలుల కార్యం 1, 2, 3 వాక్యం చదివినప్పుడు పెంటెకోస్తు దినం వచ్చిన పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి ఏమైంది? దిగి వచ్చింది. దాదాపు ఎంతమంది మీదకి దిగి వచ్చారు? 120 మంది మనుషుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ తోడుగా ఎవరు? మత్తాయి ఉన్నది, యేసయ్య తల్లి కూడా చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ అక్కడ మెసేజ్ ఉందండి. ఈ ప్రార్థన కూర్చున్న చోట ఎవరు కూడా ఉన్నారు? మత్తాయి ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఈ ప్రార్థన వల్ల ఏంటి లాభం జరిగింది? ఈ ప్రార్థన వల్ల ఏంటి లాభం జరిగింది? 10 దిన ప్రార్థన వల్ల ఏమి లాభం జరిగింది? అపోస్తల క్రియ 1వ అధ్యాయంలో 10 రోజులు ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది? అది 2వ అధ్యాయం. 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో లేదు. 1వ అధ్యాయంలో అదే అధ్యాయం ప్రార్థన చేయను కాబట్టి యూదా వెళ్ళిపోయిన చోటకి ఎవరు వచ్చారు? మత్తాయియస్. ఒకడు పోయిన చోట్ల ఇంకొకటి ఎన్నిక పొందుకున్నాడు. ప్రార్థన చేసినానుకో ఇప్పుడు వాళ్ళకి తెలియలేదు. వాడు అందరి మధ్యలో తెలిసినట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎవరికి తెలుసా? ఎవరికి తెలిసి ఉండేది కాదు. ఎవరికి తెలిసి ఉండేవాడు కాదు. కానీ ప్రార్థన చేసినప్పుడు ఆయన పేరు మీద ఏమొచ్చిందండి? చీటు పడింది. చీటు పడిందండి. అయినా ఈ దినము నీ ప్రార్థన ఆపకూడదండి. నీ ప్రార్థనకి ఒక జవాబు కలుగుతుంది. అర్థమైన వాడు మాత్రం స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం నీ మరి చెప్పకూడదంటే దేవునికి స్తోత్రం కలిగిన ఈ మతాయి తన కటబెత్తి దినం గురించి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మతాయి ఎక్కడికెక్కడ వెళ్ళారు? ఎథియోపియాకి వెళ్ళారు, ఈజిప్ట్కి వెళ్ళారు, మాసిడోనియాకి వెళ్ళారు. అక్కడ ఎన్ని సువార్త ప్రకటించి ఎథియోపియా నుండి అతనికి ఏం చేశారు? ఖడ్గంతోని చంపారు. ఎథియోపియా నుండి అతనికి ఏం చేశారు? ఆయన చంపేశారు. అది అర్ధసాక్షిగా మారిపోయింది. ఎవరు? మతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి ఇంకా నేను చెప్పిన మాట ఏమండి? దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండి ఈ పుస్తకము
రాశారని చెప్తున్నారు. యూదా దేశం నుండి ఈ పుస్తకం ఏం చేశారు, రాశారు. సోదరం, ఇది రాసిన సమయము క్రీస్తు పూర్వంగా క్రీస్తు పూర్వంగా 58 68 మధ్యలోనే రాశారు ఈ పుస్తకం. 68 మధ్యలోని పుస్తకము రాశారు. దేవునికి స్తోత్రం. ఇంకా నేను చెప్పిన మాట సరిగా వినండి. సరి అయిన విషయంలోనికి నేను వస్తున్నాను. దేవునికి స్తోత్రం. సరే, మార్కు సువార్త 1 వాక్యం చూడండి. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. సరే అండి, యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. అప్పుడు మత్తాయి, మార్కొసు, లూకోసు, ఇది 4 సువార్త. 4 సువార్త. యేసయ్య సువార్త గురించి దేవునికి స్తోత్రం కలిగింది. ఈ 4 సువార్త 4 విధములున్న విషయం మనకు తెలియపరచు. ఈ 4 సువార్త 4 విధములున్న విషయం మనకి తెలియపరుచున్నారు. చూడండి, నిర్గమకాండము 27వ అధ్యాయం 13, 14, 16 వరకు చదవండి. నేను ఒకటి చూస్తాను. నిర్గమకాండ 27 అధ్యాయము 13 నుండి 16 వరకు చదవండి. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండో ప్రక్కన 15 దోమరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అది పెరిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. చూడండి, ఆ తెర గురించి ఎక్కడ రాయబడింది కాదు కదా. ఈ గూడారం లోపలికి ప్రవేశించడానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారములు, ఆ గేట్ లేకపోతే ద్వారములు ఒక తెర ఉంది. ఒక కర్టన్ లేకపోతే ఒక తెర. తెర అని చెప్పిన మీకు అర్థమవుతుంది. కర్టన్ వేసి ఉన్నారు కదా ఫ్రెండ్ మన ఇంటిలో. అలాంటి ఆ కర్టన్కి ఏంటంటే 4 కళలు ఉంది. ఎన్ని కళలు ఉందండి? 4 కళలు. ఆ కళలు ఒకసారి కూడా మీరు అందరు తెలిసినట్టుగా చదవండి. 16వ వాక్యం చూడండి. నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. 4 కళలున్న కళలున్న రంగుతో తయారు చేసిన తెర. దేవునికి స్తోత్రం. ఎన్ని కళలు అండి? 4 కళలు. దేవునికి స్తోత్రం. ఒకసారి కూడా చదవండమ్మా 16వ వాక్యం. ఒకటి ధూమర ఉందండి. ధూమర ఆ తెరకు ధూమర కలర్ ఉన్నది. దేవునికి స్తోత్రం. అది రాజులు ధరించిన వస్త్రములు ఉన్నది. అలాంటి కలర్ అండి. దేవునికి స్తోత్రం. అది ఎవరికి చూపిస్తానంటే మత్తాయి సువార్తకి చూపిస్తున్నారు. ఏది కలర్? ధూమర. ఆ ధూమర కలర్ ఎవరికంటే యేసుక్రీస్తు రాజులుగా ఉండినట్టుగా తెలియపరుచున్నారు. దేవునికి మెల్లమెల్ల చెప్తున్నారండి. ధూమర కలర్ యేసుక్రీస్తుకి రాజులుగా ఉండినట్టుగా తెలియపరుచున్నారు. దేవునికి స్తోత్రం. మత్తాయి సువార్త 2వ అధ్యాయంలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇంకా రెండవదే మీరు చూడ 16వ వాక్యంలో 4 కళలు చూడండి. రక్త వర్ణమును ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అక్కడ ఒక్క కలర్ మాత్రం మీకు తెలివి లేదు. అది వైట్ కలర్ ఉన్న ఫైన్లీ ఓవెన్
లినన్. ఫైన్లీ ఓవెన్ లినన్. ఫైన్లీ ఓవెన్ ఎంబ్రాయిడర్డ్ లినన్. వైట్ కలర్, తెల్లని కలర్ లో ఉన్న లినన్ అని చెప్పినది మనము పొలంలో వేసిన ఇది ఉంది కదా, పత్తి. ఆ పత్తి నుంచి వచ్చిన దానికి ఏం చెప్తున్నారు? పత్తి. స్తోత్రం. అదే కలర్ కాటన్ అని చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. రెండవది కలర్ వైట్ కలర్ ఉన్న కాటన్. అది తెలుగులో అది లేదు, 3 కలర్ మాత్రమే ఉన్నది వస్తున్నారు. ఇంగ్లీష్ లో అదే 4 కలర్ వైట్ కలర్ ఉన్నది. దేవుడికి స్తోత్రం. అది మన యేసుక్రీస్తు మార్కు సువార్తకి తెలియపరుచున్నారు. ఎవరికి తెలియపరుచున్నారండి? మార్కు సువార్త సేవకుడు కదండి. దేవునికి స్తోత్రం. తర్వాత అది నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తుకి పరిశుద్ధుడని తెలియపరుచున్నారు. యేసుక్రీస్తుకి ఎవరండి? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మూడవ కలరు ఏమండి? దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడినది ఎర్రన్న కలరు. దేవునికి స్తోత్రం. రక్తవర్ణ కలరు. అది ఎవరికి తెలుసంటే యేసుక్రీస్తు గురించి లూకా సువార్తకి తెలియవలసింది. ఎవరి గురించి అండి? లూకా సువార్త యేసుక్రీస్తు మనుష్య కుమారుడని, మనుష్య కుమారుడికి విమోచన, మనుషుడికి విమోచన కలిగిన యేసయ్యకి తెలియవలచున్నారు. అంటే రక్త కలవదులు ఉన్న కాబట్టి ఆ రక్తము మనుషునికి విమోచనము కలుగజేయిన యేసయ్యకి తెలియపరుచున్నారు. దేవునికి స్తోత్రం. 4వ కలర్ ఏంటి? నీల కలర్. అదేనండి యోహాను సువార్తకి తెలియపరుచున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ 4 సువార్తలు, ఇంకా 4 విషయాలు కూడా ఉంది. అది కూడా చెప్పి నేను మాట ముగిస్తున్నారని అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఎసెకియెల్ గ్రంథము 1 అధ్యాయము 10 వచనము, 10 అధ్యాయము 14వ వాక్యం చూడండి. 1 అధ్యాయం 10, తర్వాత 10 అధ్యాయం 14. ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4గింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు 4 ముఖము కలిగినట్టుగా ఎసెకియెల్ గ్రంథములు 1 అధ్యాయం 10 వాక్యములు, 10 అధ్యాయం 14 వాక్యములు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు చదివితే 4 ముఖమున్న ముఖం గురించి ఎక్కడ రాయబడి ఉందండి? దేవునికి స్తోత్రం. మొదటి ఏమంటే సింహ ముఖం. ఏమంటే సింహం. అడవికి జంతువు ఎవరండి? సింహం. అన్ని జంతువులకి రాజుగా ఉన్నారు. స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు అందరికి రాజులుగా పుట్టాడు. స్తోత్రం. కానీ యూదులు అలాగే అనుకున్నారు. యూదులకి రాజులు ఎక్కడ పుట్టారని అడుగున్నారు. దేవునికి స్తోత్రం. అడిగారు ఎక్కడ పుట్టారని అడిగారు. ఎవరికి? యూదులకు రాజు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పుట్టారు దేవునికి స్తోత్రం. ఎవరు అనుకున్నారు ఈ రాజులు? ఎవరి రాజులు? లేదు ప్రభు, యూదులకి కాదు, అందరికి రాజులే. దేవునికి స్తోత్రం. అందరూ పుట్టి పెరిగిన తర్వాత రాజులు అవుతున్నారు. యేసయ్య చెప్పాలి. పుట్టినప్పుడే ఆయన ఏమైందండి? రాజులుగా పుట్టిన సోదరుడు. రాజులు కాదు, రాజులకు రాజులండి. రాజులకి రాజులు. దేవునికి సోదరుడు. రెండవది ముఖము ఎద్దుల ముఖం కాదా? ఎద్దు ముఖం. ఎద్దు ముఖం అంటే మార్కు సువార్తకి తెలియపరుస్తున్నారు. మార్కు సువార్తని యేసుక్రీస్తు దాసుడు ఏం చేస్తున్నారంటే దాసుడు స్తోత్రం. ఆమేన్. యేసు రాజుడు మాత్రం కాదు, యేసయ్య ఎవరండి? దాసుడుగా ఈ లోకంలోకి వచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. మూడవది
మనుష్య ముఖము, మనుష్య ముఖం. అదే విధంగా లూకాసు వార్త యేసుక్రీస్తు గురించి మనుష్య కుమారుడు అని లూకాసు వార్తలు ఎక్కువ రాయబడింది. ఏమండి? యేసుక్రీస్తు ఎవరండి? మనుష్య కుమారుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 4వ ముఖము. ఏ ముఖం అండి? పక్షిరాజ ముఖము. అది యోహన్న సువార్తకి తెలియబరుచున్నారు. స్తోత్రం. అది యేసయ్య దేవుడు కుమారుడు అని తెలియబరుచున్నారు. పక్షిరాజ ఎప్పుడు ఎక్కడ ఉన్నాం? పైన ఉన్నారు. కిందకి ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఆధారం వరకు మాత్రం ఎక్కడికి వస్తుంది? ఎందుకంటే బాగా మిగిలిన టైం మొత్తం ఎక్కడ ఉంది? ఆకాశములు తిరుగుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పాలి. ఎవరండి? దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడే. దేవునికి స్తోత్రం. స్తోత్రం కలిగి ఇంకా మీరు చూడవలసిన ఉండదు. ఏమంటే దేవునికి స్తోత్రం కలిగిన ఇంకా మీరు చూడండి. ప్రకటన గ్రంథంలోకి రండి. 4వ అధ్యాయం 6 నుండి 8 వరకు చదవాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 6, 7, 8, 3 వాక్యం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెప్పుచుండే. ఈ 4 జీవులు ఏం చేస్తున్నారు? 6 రెక్కలు ఉందంట. 4 జీవికి ఏముంది? 4. అదే ఏసియా గ్రంథంలో చదివినప్పుడు మీకు అర్థం. 2 రెక్కలతోని పాదం కప్పుకొని, 2 రెక్కలతో మొగలు కప్పుకొని, 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? ఎగురుతూ పరిశుద్ధుడు. ఎందుకు ఎగురుతున్నారు? ఎందుకు వాళ్ళు ఎగురుతున్నారు? ఎగరడానికి కారణం పరిశుద్ధుడు దగ్గర నిలవడానికి అర్హత లేదు కాబట్టి అది ఎగురుతున్నారు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. 6 రెక్కలు ఎందుకు ఎదురికి ఇచ్చారు? 2 రెక్కలు ఏం చేయాలి? పాదం కప్పుకోవాలి. 2 రెక్కలు ముఖం కప్పుకోవాలి. 2 రెక్కలు ఎగరాలి. ఏది రెక్కలు ఇచ్చారో ఆ రెక్కలు ఆ పని చేయాలి. ఏది రెక్కలు ఇచ్చారో ఆ రెక్కలతోనే ఆ పని. 100 కాదు, అన్ని పని చేయాలి. అన్ని రెక్కలతో అన్ని పనులు చేస్తారు. 2 రెక్కలు నీకు ఎందుకు ఇచ్చారు? పాదం కప్పుకోవడానికి. అది పాదం కప్పుకోవండి. 2 రెక్కలతో ఎగరండి. అదే పని చేయండి. 2 రెక్కలు ఏం చేయాలి? ముఖం కప్పుకోవాలి. ముఖం కప్పుకోవాలి. ముఖం కప్పుకోవండి. సోదరు ఏది ఇదే పనికి ఇచ్చారో ఆ పని మాత్రము పని చెయ్యొద్దు. సోదరంగా ఈ ఆరాధన చేయినా జీవి గురించే చెప్తున్నారు. వేరే ఎవరి గురించి చెప్పలేదు. మీ గురించే చెప్తున్నారు. ఆ జీవి నువ్వే, నేనే. స్తోత్రం కలిగింది. అర్థం అవ్వలేదు. స్తోత్రం. వీడికి 4 ముఖం ఉందని చెప్పారు. అది వీడికి 4 ముఖం ఉందని, వీడికి కన్ను కూడా ఉండినట్టుగా రాయబడింది. ఏముందంటే కన్ను. ఏంటంటే స్తోత్రం కలిగింది. నేను కూడా వాక్యంలో రావాలి. ఎక్కడ? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము చూడమ్మా. ఎక్కడైతే ఈ జీవులకి ఉన్న కన్ను మీరు చూడండి. ముందు వెనక్కల ముందు కన్ను ఉంది. కొందరికి ఏమండి వెనక్కల కన్ను ఉంది. ఒకటి స్తోత్రం కలిగింది. అదండి వెనక్కల కన్ను. వీళ్ళకి వెనక్కల కన్ను ఉండినట్టుగా మనకు కూడా
ఉండాలి కన్ను ఉంది. మీరగా అనుకున్నాను వెనక్కి చూడండి నీ జీవితం ఎలాగా పాత కాలంలోకి ఒకసారి ఏం చేయాలి తేరి చూడండి. తేరి చూడండి ఏ స్థితి నుండి ఇక్కడికి నీవు వచ్చావో ఎలాంటి స్థితి నుంచి దేవుడు రక్షించి చర్చి లోపలికి తీసుకొని వచ్చిందో అది ఒక్కసారి నీ ఏం చేయాలి తేరి చూడాలి. చేరి చూడు వెనక్కి చూడు. అప్పుడు దావీదు చెప్పినట్టుగా మనం చెప్తుంది కీర్తనము 40 కీర్తన 2వ అధ్యాయం లేదు దేనికి కీర్తనాలకి అధ్యాయం అని చెప్పకూడదు కీర్తనం అని చెప్పాలి. స్తోత్రం. కొందరు ఏం చెప్తున్నారు 40 అధ్యాయం అని అలాగే చెప్పకూడదు. స్తోత్రం. ఓన్లీ కీర్తనము 42వ వాక్యం చూడండి. నీ ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారమ్మా జిగటగల సూపర్ స్టోర్ నుంచి జిగట్టగల దాసకరమైన దురోడు నుండి జిగటగల దోపులో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఒకసారి అటువంటి స్థలం నుండి నీ ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చారు. అందుకే వెనకని చూడాలి నీ ఎక్కడ నుంచి వచ్చారు ఎలాగా వచ్చింది అలాగండి ఒక కన్ను మనకు కావాలి. ఇశ్రాయేలుకి అలాంటి కన్ను లేదు. అందుకని దేవుడు ఏం చెప్పారంటే యెషయా గ్రంథం 51 అధ్యాయము 1 వచనం చూడండి. స్తోత్రం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచునుండు వారలారా నా మాట వినుడి. నా మాట వినుడి. నా మాట వినుడి అని 3 విషయం కోసం ఈ అధ్యాయంలో రాయబడింది. ఏంటండి? ఒకటి మనకు ఇప్పుడు 2 4వ వాక్యం నా ప్రజలారా నా మాట ఆలకించుడి. నా ప్రజలారా నా మాట ఆలకించుడి. 7వ వాక్యం నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి. ఈ 3 మాట 3 అర్థంలో ఉంది. అది నేను చెప్పడానికి సమయం తీసుకోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన మొదటి మాత్రం నా మాట ఆలకించింది అని 2వ వాక్యం చదువుతున్నారు. 51 2వ వాక్యం చూడండి. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఆలోచించుడి. ఒంటరిగా ఉండగా ఆయనకి పిలిచితిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. స్తోత్రం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. తల్లిలన్నీ ఆ పదములకు కొంచెం తేడా వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలిగి ఆయనకి ఎక్కడ జరిగిన ఒక బంటలో నుండి మీరు ఏ బంట నుండి చెక్కబడి అదే చదవాలి మృంగారు కదా. స్తోత్రం. 7 బంటలో నుండి చెక్కబడితేరో అదే ఆ బండకి ఒకసారి చూడుమని దేవుడు చెబుతున్నారు. దేవుని స్తోత్రం. అబ్రహాముని పిలుపుని ఒకసారి నీ ఏం చేయాలి పిలవాలి. పిలిచిన పిలుపు ఒకసారి నీ ఏం చేయాలి ఆలోచించాలి. అదే విధంగా ఈ రాత్రి దేవుడి సంఘమా వెనక్కలున్న కన్నుతో నీ ఆలోచించారు. ఒక కాలంలో తిండికి నీకు లేని టైము, ఒక కాలం ధరించడానికి వస్త్రం లేని కాలము, ఒక కాలంలో ఎన్నో కిలోమీటర్లు నడిచిన వాళ్ళకు, ఒక కాలంలో ఇల్లు లేనట్టుగా ఏడిసిన దినము, ఇప్పుడు అన్ని నీకు దొరికినప్పుడు తిరిగి చూడాలి. ఈ స్థాయిలో దేవుడు నన్ను ఏం చేశాడు? ఆ కన్న ఎప్పుడో పోయింది. ఏ కన్న? వెనకున్న కన్ను. వెనకకున్న కన్న ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ముందుగా చూస్తున్నారు. మర్చిపోతారు. వచ్చిన త్రోవ ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఇస్రాయేలుకి దేవుడు వారం చెప్పున్నాయా నీ వచ్చిన మార్గం ఏం చేయకూడదు. ఇప్పుడు నీ మంచి బట్టలు, మంచి డ్రెస్, మంచి ఇంట్లో అన్ని కూర్చున్నది నేను వెనకాల ఎవరు కారణబోధులు అందరికి ఇప్పుడు కూడా నీకు జ్ఞాపకం లేదు. నాకు తెలుసు. మా ఇంట్లో అన్నీ ఉంటున్నప్పుడు ఇంటి నుంచి విడిచిపెట్టి నేను వెళ్ళిపోయాను వేరే ఊరు. స్తోత్రం. 7 రోజులు నీళ్లు తాగారు. పైపులు నీళ్లు తాగి
ఏ తినలేకుండా 7 రోజులు ఏం చేస్తున్నారు, పైపులో నీళ్లు తాగి పడుకున్నాడు. అప్పుడు ఏనుగకి మేపిన ఒక అతను వచ్చి నాకు 5 రూపాయలు ఇచ్చారు. ఏది 7వ రోజు రాత్రి 8 గంటలకి. అప్పుడు ఒక హోటల్కి వెళ్ళి ఆహారం తినారంటే 4 రూపాయలు చాలు. స్తోత్రం. మీల్స్కి ఎంత కావాలి? 4 రూపాయలకి వెళ్ళి నేనేం చేశారు, భోజనం తింటారు. స్తోత్రం. అది ఇప్పుడు కూడా నా మనసులో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఎవరైనా అడిగిన వాడు వస్తే నా మనసు ఆ పాత కాలంలోకి నేను వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన వాటిని మర్చిపోకూడదు తల్లి. గదికాలంలో నీ ఎలాగా జీవించారో అది నీ మర్చిపోకూడదు, నీ పరిస్థితిని మర్చిపోకూడదు. ఇవన్నీ తెలిసి నీ దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెప్తున్నారు. అబ్రహామును చూడరు, ఎవరు లేనప్పుడు నేను ఒంటరిగా అతనికి నాకు పిలిచారు. స్తోత్రం. ఒంటరిగా పిలిచి ఇప్పుడు 40 లక్షల ప్రజలకి నేమించారు, వర్తింపు చేశారు. ఒంటరిగా పిలిచి ఆ పిలిచిన వ్యక్తికి ఎంత చేశారు? ఇప్పుడు 40 లక్షల ప్రజలకి నేను చేశాను, వర్తింపు చేసిన దేవుడు. అందుకని ఆ తండ్రి అయిన అబ్రహామును చూడనట్టుగా ఈ రాత్రి నిన్ను ఒంటరిగా దేవుడు పిలిచి ఈ స్థితిలోకి నిన్ను తెచ్చి వచ్చిన దేవుడికి కృతజ్ఞతలు స్తుతులు అర్పించండి. దేవుడికి స్తోత్రం. రెండవదే కన్ను ఎక్కడ ఉందంటే దేవుడికి స్తోత్రం. 8 వాక్యం లోపలికి. అవును కదా? ఎనిమిది వాక్యం అండి. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి స్తోత్రం కలిగిన కాకండి. లోపల కన్ను ఉండట. ఏంటంటే లోపటకు కన్ను. అర్థమవుతుంది సమయం. లోపలికి ఏముందండి? అందరికి ఎక్కడ లేదు. ఎనకెందుకు కన్ను ఉంది? ఏ లేదు. లోపల కన్ను లేదు. లోపలికి కన్ను లేదు. దేవునికి స్తోత్రం. ఏంటి లోపలికి కన్ను అంటే? ఆయన అర్థం ఏంటి లోపలికి కన్ను? దేవునికి స్తోత్రం. యెషయా గారికి చూడండి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 6:5. యెషయా లోపలికి చూసినప్పుడు ఎలాగ చెప్పారు? అయ్యో అపవిత్రమని కలిగిన లోపలికి చూడండి. నీ జీవితం నీ తెలుసు. దేవునికి స్తోత్రం. వెనక్కి మాత్రం చూస్తే చాలదు, లోపలికి ఈ జీవికి కన్ను ఉండినట్టుగా విశ్వాసికి లోపలికి ఏముండాలి? కన్ను ఉండాలి. అప్పుడు లోపల ఉన్న సంగతిగా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. యెషయా అప్పటి వరకు చింతించండి, నా సూపర్ మ్యాన్ అంట. నా బట్టి వారు ఎవరు లేదనుకున్నారు, కానీ ఎప్పుడు లోపలికి చూసిందో అప్పుడే చెప్పారు చెందిన కలిగిన వాడని ఆయన చెప్పింది. మీరు యోబు గ్రంథంలో చూడండి 42వ అధ్యాయం 5-6 వాక్యములో చూసినప్పుడు అక్కడ రాయబడిన యోబు గ్రంథంలో 42:5-6 వాక్యములు చెప్పిన మాట ఏమంటే, దేవుని గురించి ఒక మాట మాత్రం నేను వింటిని. ఇప్పుడు నేనేం చేశాను? చూసినప్పుడు ఏం చెప్పారమ్మా? అయ్యో వాక్యం నన్ను నేనేం చేశాను? అసహించుకుంటున్నాను. ఎట్లా అసహించిన? యోబు గ్రంథం 1:1 కంఠస్థం చెప్పండి. ఊసు దేశం యథార్థవంతుడు, చెడుతనం. అవును కదా? కానీ దేవుడు దృష్టికి వచ్చినప్పుడు వీడు 0. అవునా? అరమాకి ఒకసారి కూడా చదవండి. దేవుడు నన్ను దాన్ని అసహించుకొని బూడిదలోని పడి పశ్చాత్తాపపడుచున్నాను. అయ్యో ఎంత గోటి ఉన్నవాడు దేవునికి చూసినప్పుడు అయిందమ్మా, తనలోనికి చూసాడు. దేవునికి చూసినప్పుడు తనలోనికి చూసినప్పుడు ఆడేం చేశాడు? బూడిదలు ఉంటే ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపడుతున్నారట. యోగులు బాగా లేకపోతే ఎందుకు పశ్చాత్తాప?
కొందరు చెప్పండి యోగులు ఏం బాగుండలేదు, బైబిల్ చదవలేదు, అందుకే నా అర్థం అవ్వలేదు. యోగులు బాగుంది, అది మన మనసులో కనబడలేదు. 27 యోగ గ్రంథం 27 అధ్యాయం నువ్వు ఇంటికి వెళ్ళి చదవాలి. నేను అని పదము 27 సార్లు రాయబడింది. నేను అంటే ఎవరు తెలియలేని పాపం, నేను అన్న భావన, అహంకారం, గర్వం. దేవునికి స్తోత్రం. ఇది యోగులు ఉండిన కాబట్టి నా మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. యోగు లోపలికి చూస్తున్నారా నువ్వు? నేను అప్పుడప్పుడు చుట్టూ చూస్తుంది. అలాంటి ఈడు మంచి కాడు, ఈడు మంచి, ఈడు కాడు, ఆడు కాడు అనగదు కదా. ఆడు మంచి కాడు, ఈడు మంచి. అడా నిన్నే చూడరా నైనా, నిన్నే చూడరా. నేనే తనతో ఏం చేయాలి? అది చూడరు. మనమంది చేసిన ఈ 2 కన్నుతోని అందరికి చూస్తుంది. అవును కదా. కొందరు ఎందుకు చర్చకు రావడలేదు? ఆడు బాగోలేదు, వీడు బాగోలేదు, నీ బాగుందా? నిన్ను చూడరా, అది చూడరు. బట్టలు పెట్టుకోండి. అవును కదా. బైబిల్లో ఎక్కడ ఉండదు కదా. 2 రాజ్యాల పుస్తకం 15 అధ్యాయంలో ఒకడు ఉన్నారు. ఆయన ధనవంతుడు, సైన్యాధిపతి, ఆ యుద్ధం గెలిచిన వాడు. హలో, నయమాన్ బట్టలు అన్ని వేసుకుంటా, సూపర్. 4 కోటి అక్కడ విస్తరించడానికి సమయం లేదు. సమయం పోయింది కనుక వచ్చిన భాగం వాకి చెప్తాను. స్తోత్రం కలిగింది కానీ బట్టలు పెప్పొద్దు. బట్టలు ఇప్పితే లోన కుష్టం తెలిసిపోద్ది. అందరి సమక్షంలో మీరు మంచివాడు కనుక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ తాను ఒకసారి చూడండి. ఇతర గారికి చేపలు అన్ని దొరికినప్పుడు యేసయ్య మంచి దేవుడు. ఇంకొక చోట 5వ అధ్యాయం 8వ వచనమా చూడండి. ఇంకొక చోట 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. త్వరగా చదవండి, త్వరగా సమయం పోతున్నారు. నేను చదవలే కదా, నేను చెప్తాను. నేను నేర్చుకో. యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. అమ్మ నాయన, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం పొందినప్పుడు అది చెప్పలే. ఏది? ప్రభువా నన్ను విడిచిపోము. 2 ఓడ నిండి చేపలు దొరికినప్పుడు దేవా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని అని చెప్పలేదు. సోదరు, ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభించినప్పుడు పీతర్ గారు చెప్పారు, నేను పాపాత్ముడైన మనుషుడు నన్ను విడిచి వెళ్ళిపో. అదే దేవుడు బిడ్డల ఇది సరి అయిన రీతిగా దేవుడి దగ్గరికి వచ్చినారనుకో, మనతోని మమ్మల్ని చూస్తుంది. దేవునికి అందుకని పౌలు గారు ఒక ప్రార్థన ఎపిసి పత్రిక 1:17 వాక్యం ఉంది. నీ మనోనేత్రం ఏం చేయాలి? వెలిగింపబడి. మనోనేత్రం ఎక్కడ ఉంది? మనోనేత్రం అది ఎక్కడ ఉంది? మనోనేత్రం లోపల. కొందరికి లోపల చూడాల కన్ను ఎప్పుడో పోయింది. అలాంటి సామగ్రి లేదు. ఏంటండి ఈ సోప్ అంటే ఒక కథ ఉంది. ఈ సోప్ కథ అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉందా లేదు? తెలుగులో నీకు తెలియదు. తెనాలి రామన్ ఒక కథ ఉందా? మీరు చదవలేదు. ఆ పుస్తకం నా చేతులు లేదండి. ఏ కదండి? తెనాలి రాముడు రామకృష్ణుడు అని ఎంతో ఉంది. తెనాలి రాముడు అని ఆ కథ ఉంది. ఆ కథకే చదవండి, మంచి అర్థం ఉంటుంది. ఆ మీకు విన్నాడు సినిమా సీరియల్ పవన్ కళ్యాణ్ దగ్గర కావాలి. పోనండి. ఇప్పుడు ఈసోపు ఒక మనిషిలో పుట్టినప్పుడు 2 సంచి ఉందట. ఫ్రంట్లో ఒక సంచి, వెనకలో ఒక సంచి. ఫ్రంట్లో సంచిలో ఏమంటుంటే ఊరు వాడందరూ తప్పులు అక్కడే వేస్తుంది. ఊరు వాళ్ళందరూ మొదలవుతుంది. వీడు తప్పు మాత్రం అది. అందుకే ఆయన నడిచి వెళ్ళినప్పుడు ఫుల్గా ఎరగెళ్తున్నాడు. నేను పరిశుద్ధులని, ఒకడు వచ్చేప్పుడు ఎవరా బాబు ఆ ముందుకున్న సంచి వెనక్కి పెట్టి వెనకకున్న సంచి ముందుకు పెట్టరా అంట. అలాగ పెట్టినప్పుడు మళ్ళీ నోరు తెరవలేదు, మళ్ళీ ఏం చేయలేదు. ఎందుకు? కనబడుతున్నాయి. ఎవరి గురించి?
ఇంక చెప్పుకోవడానికి చెప్పడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హలో, ఈ రంగబిడ్డలు అందరూ నేరం మోపున వాడు అందరు ఒకడొకడు ఆడు మంచివాడు, ఈడు మంచివాడు, ఈడు మంచివాడు, ఆడువాడు మంచివాడు కాదని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. నువ్వే మంచివాడు కాదు. మన దృష్టికి నీ మంచివాడుగా కనిపిస్తున్నావే, కానీ దేవుడి దగ్గరికి నీ వచ్చినప్పుడు తనతో చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ జీవికి నాలి జీవికి లోపం లేకుంది, కన్ను, కానీ ఈ జీవికి మాత్రం కన్ను లేదు. ఏ జీవి? ఈ జీవి మానవ జీవి. నీ చెప్పిన అర్థమైందే లేదు, నాకు స్పందించలేదు. దేవునికి మనకు ఆ రోగం ఉన్నా కాబట్టి మీరు స్పందించలేదు. తప్పు లేని వాడు ఎవరైనా ఉన్నారా? ఆడికి ఎవరు చెప్పారు? లేదు, తప్పు లేనివాడు ఉన్నారు. యేసయ్య. ఎవరు లేకపోతే మనకి ఎక్కడ తప్పు లేనివాడు ఒక్కడు మాత్రం ఉన్నాడు. అదేంటి? ఆయన పాపం ఎరగలే, పాపం చెయ్యలేదు, ఆయనలో పాపం లేదు. 3 కాలములు ఆయనకేం లేదు. పాపం ఎరగలేదంటే పుట్టిన మునుపు ఆయన ఏం చేయలేదు, పాపం ఎరగలేదు. ఇప్పుడు ఈ లోకంలో సంచరించినప్పుడు ఏం లేదు, ఆయన పాపము చెయ్యలేదు. ఇంకా వచ్చినప్పుడు ఆయన లేని లేదు, పాపం లేదు. స్తోత్రం. 3 కాలములు పాపం లేని ఒక్క వ్యక్తి యేసయ్య తప్ప వేరే ఎవరు కూడా లోకంలో లేదు. లోపలికి ఒకసారి చూడండి. నీ గురించి ఎక్కువ, నీ గురించి, నీ అమ్మ గురించి, నాన్న గురించి చెప్పినప్పుడు ఆడికి తిరిగి చెప్పు. ఒకసారి అమ్మ నీలోనికి ఒకసారి చూడమని చెప్పండి. మళ్ళీ ఏం చేయదు, నూనె తెరవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అల్లే చెప్పండి. వెనకల కన్ను ఉండాలి, ఇంకా 2 కన్ను కూడా ఉంటుంది. నాకు చెప్తాను వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఈ ఆరాధన చెయ్యినా ఆ జీవులకి 4 కంటూ 4 రెక్కలుంది, 4 జీవి ఉంది, 4 ముఖం ఉంది, 4 కన్ను ఉంది. స్తోత్రం కలిగింది. ఏ బైబిల్ నేర్చుకుంటే సూపర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. 4 జీవికి స్తోత్రం. అందుకని సంఘమా మనకు మనోనేత్రం ఉండాలి. మనోనేత్రం వెలిగింపబడలేకపోతే ఏమవుతుంది తల్లి? చివరి మాట చెప్పండి. మనోనేత్రం వెలిగింపబడలేకపోతే ఏమవుతుంది? బండి ఎక్కడ వరకు అయింది? మనోనేత్రం వెలిగింపబడలేకపోతే ఏమవుతుంది? మనోనేత్రం వెలగకపోతే ఏమవుద్ది? 13 కీర్తనం 13:2-3 వాక్యం 3-4 వాక్యం చూడండి. త్వరగా సరిపోయింది. మూసిన మళ్ళీ మోసిన మళ్ళీ బయట మూయకుండా చూడు. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖశాంతుడనై యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకొండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము. కన్నులకు వెలిగింపలేకపోతే మరణం. I will die. మరణం నిద్ర పొందుతుంది. I will sleep in the sleep of death. హల్లెలూయా. నీ మనోనేత్రం వెలిగింపబడలేకపోతే ఏమవుతారు తల్లి? మరణ నిద్ర పొందుతుంది. అందుకని రాత్రి దేవునికి చెప్పు, దేవా నా మనోనేత్రం ఏం చేయాలి? వెలిగింపము. ఆ గుడ్డితనం చేయకంటే మనోనేత్రం వెలిగింపబడలేదు. హల్లెలూయా. లోపల కంటే వెలిగింపబడిన కాక. ఆమేన్. సమర్పించుకున్నాం. కర్కలు మూసుకున్నాం. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలుపుతున్నాం. ఈ రాత్రి నీ వాక్య లేఖనాల్లో నుంచి
పరిశోధన కలిగి తీరడానికి దేవ మాకందరికీ కల్పించిన గొప్ప భాగ్య తరగతిని పెట్టి దేవానికి స్తోత్రం. దేవ 4 సువార్తల్లో నీవు యేసయ్యగా మాకు కనబడి తీరుతున్నందుకు స్తోత్రం. నీవు రాజుగా మా కొరకున్నందుకు స్తోత్రం. దేవ ఒక దాసుడిగా మా కొరకున్నందుకు నా దేవానికి స్తోత్రం. మానవ కుమారుడిగా నువ్వు మా కొరకున్నందుకు స్తోత్రం. దైవ కుమారుడిగా మా కొరకున్నందుకు స్తోత్రం. దేవ నీవు ఆ రీతిగా ఉండి మమ్మల్ని రక్షకుడిగా ఉండి మమ్మల్ని పాపముల నుంచి విడిపించి దేవ మా జీవితంలో మంచి మనసాక్షిని కల్పించినందుకు దేవానికి స్తోత్రం అయ్యా. దేవ నీవు మా జీవితంలో ఇచ్చిన నేత్రములు దేవ వెనకున్న విషయాల గురించి పట్టించుకుంటూ హృదయం లోపల ఉన్న విషయాలను ధ్యానించుకు తీరి దేవ మా జీవితాన్ని క్రమపరచుకుంటూ దేవ నీ సన్నిధిలో మేము పరిశోధన కలిగిన దేవుని బిడ్డలుగా ప్రయాణమై తీరుటకు దేవ సహాయం దయచండి. గత కాలంలో మేము ఎక్కడ పడి ఉన్న ఆ గుంటలో నుండి దేవ ఎక్కడో దేవ వంట సంతుల్లో ఉన్న కోరి లోపల ఉన్న రాయిగా ఉన్న మమ్మల్ని చెక్కి దేవ అందచందాలుగా ఉన్న దేవాలయముగా మార్చి మమ్మల్ని నీ ఆ దేవ సన్నిధులు తోడుకొచ్చినందుకు దేవ నీకు స్తోత్రం. ఏ భాగ్యము ఇంకొక ఎన్నిక గుర్తింపు ఏమీ లేని అర్హత లేని యోగ్యత లేని దుష్టునిగా పనికి రాని వాడిగా జీవించిన మమ్మల్లోకి పిలిపించి దేవ ఆహ్వానపరిచిన విధానము గొప్పగా నిలబెట్టినందుకు స్తోత్రం. గత కాలంలో మత్తాయిలాగా మేము కూడా సుంకరిగా ఉండి దేవ పన్ను వసూలు చేసుకొని దేవ అన్యాయం చేసుకొని తిరిగిన మమ్మల్ని దర్శించడానికి దేవ మంచి కరుణామయుడిగా వచ్చినందుకు దేవానికి స్తోత్రం అయ్యా. ఆ దగ్గరకు వచ్చి మమ్మల్ని పిలిచి వెంబడించమని చెప్పిన వెంబడింపు కలిగిన పిలుపు మాలోకి వచ్చి దాని ద్వారా అనేకులకు ఆహ్వానపరిచి దేవుని దగ్గరికి తోడుకొచ్చి తీరడానికి మంచి అభిషక్తులుగా నిలబడి తీరడానికి దేవుని కొరకు జీవించి తీరడానికి ఇచ్చిన భాగ్యాన్ని మేము గుర్తించుకు తీరుతున్నాం. అలాంటి సౌభాగ్యం ఇక్కడ ఉన్న బిడ్డలకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఈరోజు పగటి రాత్రి వేళ చెప్పిన వాక్యం ఆ హృదయాలను గొప్పగా కదిపినది దేవ. అందరి జీవితంలో గొప్ప మార్పును దయచేసినందుకు దేవానికి స్తోత్రం. వాక్యం బోధించిన సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. విన్న సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, బలపరచమని కోరుచున్నాం. ఇప్పుడు మేమందరం కూడా దేవాని కృపను మేము అనుకుంటున్నాం. దేవా మేము ఇచ్చిన వాక్యానుసారంగా ముందుకు కొనసాగడానికి కృపావాత్సల్యం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం చేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుకున్న ప్రభు తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తొడగిందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో మనసు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రాణాలను సర్వజేద్దాం. దేవుని అందరూ కూడా దీవించడానికి సర్వజేద్దాం. మంచి మానవీయత దేవుడు మనకి ఇచ్చినందుకు సర్వజేద్దాం. మరణ పడకల నుంచి దేవుడు విడిపించడానికి సర్వజేద్దాం. మారానాథ యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రార్థన చేయించుకోవాల్సిన వాళ్ళు త్వరగా రండి, ప్రార్థన చేస్తారు.